International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రఖ్యాతమైన ఆలయం భీమవరం మావుళ్ళ అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో ఈ ఏడాది నెల రోజుల పాటు కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏడాది కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది ఈ ఉత్సవాల్లో ఆలయంలో కనీస సదుపాయాలు లేవని కూడా విహెచ్పి మరియు బజరంగ్ దళ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. వారితో ఉన్నాం. సార్, మీరు ఆలయంలో ఆలయ కమిటీతో విభేదించారు. దేనికి విభేదించారు? హిందూ శాస్త్ర ప్రకారం ప్రతి గుడిలో కూడా గంట అనేది చాలా ప్రాముఖ్యత చోటు చేసుకున్న విషయం. అది ప్రతి ఒక్క భక్తుడు కూడా గంట కొట్టి ఆ తర్వాత అమ్మవారి మొహం చూసి తన ఇది ఏదైతే ఉన్నాయో అమ్మవారికి తెలియజేసుకుంటారు మనసులోని. కానీ అలాంటి గంటనే ఇక్కడ ఆలయ సిబ్బంది వాళ్ళు తొలగించేశారు. దానికి ఒక భక్తుడు అడగ్గా గంటను ఎందుకు తీశారంటే మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని ఇది ఇక్కడ గంట కొడుతూ ఉంటే మాకు చాలా డిస్టర్బెన్స్ మాకు అని చెప్పి తొలగించేసా ఉన్నారండి. అది మరి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది కదా, మీరు అలా చేయడం తప్పు కదా అంటే నీకు దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పి ఆ ఆలయ సిబ్బంది చెప్పడం జరిగింది. దాని గురించి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. వెంటనే కొంతమంది వచ్చి మాకు ఇక్కడ ఇంకా సంఘ పెద్దలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ దేవాలయ అభివృద్ధి కమిటీ, అది ఇలాంటి గోరక్షక్ దళ్, ఇలాంటి వీళ్ళందరూ కూడా నాయకులంతా వచ్చాడగా దాని సరైన రెస్పాన్స్ లేదు. పైగా ఈఓ గారు కూడా ఇక్కడ నుండి మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మా సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ గట్టిగా ప్రశ్నించగా ఆలయ చైర్మన్ గారు వచ్చారు. చైర్మన్ వచ్చి దానిపైన నేను యాక్షన్ తీసుకుంటాను, ఎవరైతే మీకు ఇక్కడ ఆలయం స్టాఫ్ వ్యతిరేకించారో, మిమ్మల్ని దుర్భాషలు ఆడారో ఆయన గురించి చూపించమన్నారు. కానీ మేము ఇదే కాదు, ప్రతి ఒక్క దానిపైన ఇక్కడ ఫైట్ చేస్తున్నాం. ఇంత పెద్ద జాతర జరిగే మావుళ్ళమ్మ తల్లి జాతర జరిగే ఈ పట్టణంలో ఎక్కడెక్కడి నుండో మహిళలు చాలామంది వస్తుంటారు, చాలా దూరాల నుండి వస్తుంటారు, హైదరాబాద్ నుండి కూడా వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒక బాత్రూమ్, లేడీస్కి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా లేదు. భోజనానికి అన్నదానం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి వీళ్ళు అనౌన్స్మెంట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ మజ్జిగ చుక్క కూడా ఇచ్చిన దాఖలు ఎక్కడ లేదు. అన్నదానం ఏంటంటే రద్దు చేసామంటున్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ 20 రద్దు చేసిన చందాలని ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు. మైక్లో కూడా చెప్పి ఈ విధంగా మాకు ఇది అన్నదానానికి మీరు భక్తులు సహకరించాలని చెప్పి చందాలు వసూలు చేయడం జరుగుతుంది. కానీ అన్నదానం చేయట్లేదు. ఏంటంటే దానికి తగ్గ స్థలం లేదంటున్నారు. కానీ నిజంగా ఇక్కడ చాలా పెద్ద స్థలం ఉంది, ఇక్కడ గుడి ఎదురుగానే ఉంది. దాని గురించి అడిగితే ఆలయ చైర్మన్ గారు ఏంటి వీళ్ళేంటి మాకు సరైన సమాధానం చెప్పలేదు. ఈఓ గారు కూడా ఇక్కడే వచ్చారు, మా వసూలు చేసిన చందాలు నాకేమైనా ఇస్తున్నారా అని చెప్పి ఆయన వెటకారంగా మాట్లాడడం జరిగింది. పోతే ఇంకోటి ఏంటంటే 20 సంవత్సరాల క్రితం నేను మావుళ్ళమ్మ వారి బంగారు పట్టు చీరకి, దానికంటే ముందు ఆలయంలో పెయింట్లు వేయడం వల్ల గంట తీస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. లేదండి, ఆలయంలో పెయింట్ తీయడం వల్ల మనకి లేదు. ఆ రాడ్కి పెయింట్ వేయలేదు, అమ్మవారి విగ్రహానికి ఒకటే వేశారు, ఇంకెక్కడ పెయింట్ వేయలేదు. ఖచ్చితంగా అది దురుద్దేశంగానే, ఉద్దేశపూర్వకంగానే గంటను తొలగించడం జరిగింది. మీరు పెట్టిన బంగారపు చీరపై కూడా మీరు విమర్శించారు. ఏంటి సార్, బంగారపు చీర పెట్టిన చీర కాదు, సారీ, నేను కూడా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది డోనర్ టు దిస్ గోల్డెన్ శారీ. 20 years బ్యాక్ ఇచ్చామండి. అది ఇప్పుడు వరకు బంగారు చీర అనేది లేదు. వాళ్ళు ఏమన్నారంటే 1 yearలో కంప్లీట్ అవుతుంది అన్నారు. 1 year కాదు కదా, 20 years అయింది. ఇంతవరకు ఇంచుమించు 20 years అనుకుంటున్నారు. 20 years అయింది, దాని వరకు ఏమీ లేదు. ఎవరైనా వచ్చి ఒకరిద్దరు దాన్ని గట్టిగా అడిగితే వాళ్ళని నెట్టేయడం, కొద్దిగా గూండాజన్ రౌడీ చేయడం జరుగుతుంది. అందుకని ఈవేళ మా హిందూ బంధువులందరూ ఆర్ఎస్ఎస్, బీజేపీ, దేవాదాయ పరిరక్షణ సమితి, మాకు పెద్దలు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తే కాకుండా అఖిల్ నర్స్పూర్ లీడరు, బజరంగ్ దళ్ అందరూ కలిసి వచ్చి గట్టిగా ప్రశ్నిస్తేనే మాకు ఈ మాత్రం సమాధానం. బంగారపు చీర గురించి మీరు అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు మీకు? సరైన సమాధానం వాళ్ళ దగ్గర నుండి నేను తీసుకోలేదు. ఎందుకంటే బంగారు చీర తయారు చేయడానికి తిరుపతి దేవస్థానం వాళ్ళకి అప్పచెప్పామంటారు. అది మాకు సరైన సంతృప్తికరమైన సమాధానంగా మాకు అనిపించింది. భక్తులు పెట్టిన బంగారం అంతా కూడా అమ్మవారి మెడలోనే ఉందని ఆలయ అధికారులు చెప్పారు. కానీ ఆ ఆలయం అమ్మవారి మెడలో ఉన్నది బంగారమైన, నిజమైన బంగారమైన మీరు అన్నారు. ఇది అవునండి. ఇప్పుడు డౌట్ వస్తుందండి వీళ్ళు చేసే పనులకి. ఎందుకంటే ఇదే దేవస్థానం భూమిలో మీరు వెళ్ళి అక్కడ పరిశీలిస్తే ప్రెస్ వాళ్ళంతా కలిసి అక్కడ ఒక వాస్తు శిల్పి లేడు, ఒక ఇది లేడు,
ఒక చక్కగా ఏదో బొమ్మలు పిల్లలంతా కలిసి బొమ్మలు పేర్చుకున్నట్టుగా ఓ 3 కోణాలతో కట్టేశాడు హాస్పిటల్ కింద. దాన్ని మొన్నటి వరకు ఖాళీ, కొన్ని సంవత్సరాలు ఖాళీగా ఉంది. అందులో వ్యభిచారం కూడా జరుగుతుందని మీ ప్రెస్ వాళ్ళు అప్పుడు బయట చేస్తే వాళ్ళు భయపడి ఒక హాస్పిటల్కి అద్దెకిచ్చారు, జరిగిందండి. అది ఆ హాస్పిటల్ కూడా ఇంకా 2-3 రోజులు తీసేస్తారేమో అని చెప్పి మాకు డౌట్గానే ఉంది. వాళ్ళు సరిగ్గా ఏది పద్ధతి ప్రకారం చేయట్లేదండి ఇక్కడ భీమవరం మావులమ్మ దేవస్థానం వాళ్ళు. మీరు గోడలోకి వెళ్ళారు, మీ అధికారులతో గొడవ పెట్టుకున్నారు ఈ విషయంపై. అంటే ఈ కథ ఇక్కడితో సుఖాంతమైనట్టేనా? లేదండి, మా పోరాటం సాగుతుంది. ఎందుకంటే అక్కడి నుండి ఇక్కడ కొన్ని వేల మంది వస్తున్నారు కాబట్టి ఈ టైంలో అక్కడ మేము ఏమైనా గొడవ చేస్తే వాళ్ళు కూడా వచ్చిన భక్తులకు కూడా కొద్దిగా అసౌకర్యం కలుగుతుందని చెప్పి మేము రేపు పొద్దుట జరగబోయే కార్యక్రమానికి మేమంతా మీటింగ్ వేసుకుని పోరాటం మటు ఖచ్చితంగా మీరు సాగిస్తాం. ప్రధానంగా గుడిలో గంట ఎందుకు తొలగించారు, ఇంకొకటి బంగారపు చీర, ఈ రెండిట్ల మీద మీరు పోరాడుతున్నారా? ఇంకేమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రజలకు టాయిలెట్స్, వచ్చిన వాళ్ళకి అన్నదానం, ఇంకా ఈ గుడి బయలా ఇవి సంబంధించినవి తీస్తే ఇంకా ఎన్నెన్నో బయటపడతాయి. రేపు మేము తీసుకుని మీ అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. మా పెద్దలు ఉన్నారు, రమేష్ గారు, ఆ తర్వాత అక్కడ ఆస్తులకు సంబంధించిన లిస్టు ఇవన్నీ కూడా మేము అడుగుతాం. మా ప్లేడర్ గారు రమేష్ గారు ఉన్నారు, ఆయన ద్వారా అడుగుతాం. అడిగాక దాన్ని బట్టి మీకు అందరికీ మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. మళ్ళీ కలిసి చివరిగా ఈవో గారు కూడా వచ్చారు, ఏం చెప్పారు ఈవో గారు మీకు? అతను ఈవో గారు, మరి అసిస్టెంట్ కమిషనరు ఆయన అన్నారండి ఒక మాట, ఈ చందాలన్నీ నాకు ఇస్తున్నారా, గంట తీసాను నేను పెట్టించేసాను కదా తిరిగి అంటున్నాడు కదా, అసలు ఎందుకు తీయాలని ఉద్దేశం కలిగింది మీకు అన్న దానికి సమాధానం లేదండి వాళ్ళ దగ్గర. పోతే అక్కడ ఎస్ఐ వెంకటేశ్వరరావు గారు ఇంకా కొంతమంది పెద్దలు, ఎందుకు చాలామంది భక్తులు వస్తున్నారు అసౌకర్యంగా ఫీల్ అవుతారంటే మేము వెనక్కి వచ్చాము. దానికి ఇలాంటి ఇంకోటి కూడా ఏంటంటే ఆలయ చైర్మన్ వచ్చి ఇలాంటి తప్పు జరిగింది పొరపాటే, కానీ జరిగింది పొరపాటే, మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వకుండా నేను చూస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో మేము అనుకోవచ్చు. బంగారపు చీర ఎక్కడుందని చెప్తున్నారు ఆలయ అధికారులు? వాళ్ళు ఎక్కడ తిరుపతిలో ఉందంటున్నారు. వాళ్ళు చెప్పిన సమాధానం పొంతన లేదండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ భీమవరం ప్రజలు అమ్మవారికి ఇన్ని కేజీలు బంగారం ఇచ్చాం, అది ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉందంటున్నారు. దాదాపు ఎన్ని కేజీలు ఉంటుంది చీర? 16 కేజీలు అంటున్నారండి. కానీ అక్కడ తిరుపతిలో 13 కేజీలు ఉంటుందన్నారు. తిరుపతిలో ఉన్న సొమ్ముకే దిక్కు మొక్కు లేదు. ఇంకా ఈ సొమ్ము కూడా అక్కడికి వెళ్తే ఏమవుతుందో మరి మేము చెప్పలేకపోతున్నాం. అది మీరే బయట తీయాలి. నా పేరు కేవీ రమేష్. నేను విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఈ రోజున మావులమ్మ దేవస్థానం దగ్గర అనేక రకాల విషయాల మీద పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బంగారపు చీర విషయం అడిగితే చైర్మన్ గారు ఒక విషయం చెప్పారు. ఈ వచ్చినటువంటి బంగారం అంతా కూడా ఉన్నది, ఈ బంగారాన్ని లోకల్గా చేయించాలంటే ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒప్పుకోవడం లేదు, ఇది తిరుపతి ద్వారానే చేయించాలి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. తిరుపతికి కన్నా పంపినట్టయితే సుమారు ₹1 కోటి మజూరీ కింద తరుగు కింద పోతుంది, దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనేటువంటి కారణంగా మేము రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి ఉత్తరాలు కూడా రాశాము, ఇది లోకల్గానే మేమే చేయించుకుంటాము, దానివల్ల మజూరీ కలిసి వస్తుంది, ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా ఉంటుంది, సత్వరమే చీరని తయారు చేయించి అమ్మవారికి సమర్పించే అవకాశం వస్తుంది అనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఎటువంటి స్పందన రాని కారణంగా జాప్యం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఇది ప్రజాధనం, ప్రజలందరూ కూడా భక్తితోటి అమ్మవారిని బంగారపు చీరలో చూడాలనే ఆశతోటి అనేక రకాల వ్యయ ప్రయాసాలకు లోనే ఇచ్చినటువంటి ధనాన్ని ఎక్కడో చోట వస్తువు రూపంలో మార్చాము, అమ్మవారి అలంకరణలో ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. 51 కేజీల బంగారం అమ్మవారి మెడలో ఉందనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. 13 కేజీల బంగారానికి ఇచ్చినటువంటి భక్తులకు ఇచ్చినటువంటి డొనేషన్స్కి కూడా సమాధానం లేకపోవడం కూడా మేము అడిగినటువంటి ప్రశ్నలో ముఖ్యమైనటువంటిది. రెండోది, 1 గంట తీసేశారు అని మేము ప్రశ్నిస్తూ ఉంటే ఇంకొక 2వ గంట ఉండాలి కదా అని చెప్పి వచ్చినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా అడగడం జరిగింది. ఉన్నటువంటి గంట స్థానే ఇంకొక గంటని కూడా తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే దేవాలయంలో ఉండేటువంటి 2 గంటలని కూడా ఉద్దేశపూర్వకంగా తీసేశారు. ప్రశ్నించకపోయినట్టయితే సమాధానం రాదు, తిరగబడేటువంటి పరిస్థితి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగుల యొక్క ఆలోచనగా నడుస్తూ ఉన్నది. దీనిని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని, మేము ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి ప్రజలను జాగృత చేయాలనే ఆలోచనతో మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఉద్యమం ఇంతటితోటి ఆగదు. భవిష్యత్తులో జరిగేటువంటి అనేక రకాల అక్రమ వ్యవహారాలని
నిరంతరము కూడా ప్రశ్నిస్తూనే ఉండేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.